గాజువాక నియోజకవర్గం నూతన సమన్వయకర్తగా నియమితులైన 70వ వార్డు కార్పొరేటర్ ఉరుకూటి రామచంద్రరావుకు వైసీపీ పార్టీ నాయకులు, అభిమానులు, కార్పొరేటర్లు, పార్టీ శ్రేణులు శుభాకాంక్షలు తెలియజేశారు. పంతులు గారు మేడ స్థానిక కళ్యాణ మండపంలో పాత్రికేయులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో వివిధ వార్డుల కార్పొరేటర్లు తిప్పల వంశీరెడ్డి, బొడ్డు నరసింహ పాత్రుడు, రాజ రమణారావు తదితరులు పాల్గొని ఉరుకూటి చందుకు అభినందన తెలిపారు. ఈ సందర్భంగా సమన్వయకర్త చందు మాట్లాడుతూ 2024 ఎన్నికల్లో వైసీపీ పార్టీ గెలిపే లక్ష్యంగా పనిచేస్తారు చెప్పారు. తనపై నమ్మకంతో తనకు ఇంతటి బాధ్యతను అప్పగించిన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి, ఉత్తరాంధ్ర సమన్వయకర్త వైవి సుబ్బారెడ్డికి, రాష్ట్ర ఐటీ శాఖ మంత్రులు గుడివాడ అమర్నాథ్కి, జిల్లా అధ్యక్షులు కోల గురువులకి, స్థానిక శాసనసభ్యులు తిప్పల నాగిరెడ్డికి పేరు పేరున ప్రత్యేకంగా కృతజ్ఞత తెలిపారు. నియోజకవర్గంలో అన్ని వార్డుల పార్టీ నాయకులను, కార్యకర్తలను కలుపుకొని ముందుకు వెళ్తారని చెప్పారు. చేసి రాంగ్ ట్రాక్ పట్టికూడదు. ఏదైనప్పటికీ కూడా శాసనసభ్యులు పెద్దలు గౌరవనీయులు మా నాగిరెడ్డి గారి సంపూర్ణ సహకారం ఉంటుంది. దీంట్లో ఎటువంటి డోకా ఉండదు. ఆయన కష్టపడి వచ్చిన నాయకుడు. ఆయనకి కార్యకర్తల గురించి బాగా తెలుసు. ఆయన ఇండిపెండెంట్ అభ్యర్థిగా వచ్చారు. గాజువాక నుంచి రాలేదు, పెందుర్తి నియోజకవర్గం నుంచి వచ్చారు. ఆయన వచ్చిందే 55వ వార్డు నుంచి. అక్కడికి వెళ్ళి ఆయన నిరూపించుకున్నారు. గాజువాకలో నిరూపించుకోవడానికి 10 సంవత్సరాల సమయం పట్టింది. కాబట్టి ఏ నాయకుడికైనా ముందు ఉండవలసింది సెల్ఫ్ కాన్ఫిడెన్స్, ధైర్యం, ముందుకెళ్ళే గుణం. రాజకీయం అంటేనే ఆటుపోట్లు. దాన్ని ఎదిరించి తట్టుకొని ముందుకెళ్ళగేవాడే నాయకుడు. పైకి లెగిస్తాం, కింద పడతాం, కింద పడతాం, పైకి లెగిస్తాం. కాబట్టి రాజకీయాలు అన్నవి కూడా ఎప్పుడు కూడా ఒకలాగా ఉండవు. కాబట్టి మేము ఇండిపెండెంట్గా వచ్చాం. ఎమ్మెల్యే జ్వాలా గారు ఇండిపెండెంట్గానే వచ్చారు. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారి సంపూర్ణ స్వాగతంతో మనం కౌన్సిల్లో ఆ రోజు కౌన్సిల్ నిలబెట్టాం. అక్కడి నుంచి నేటి వరకు మళ్ళీ మన పార్టీ వైఎస్ఆర్ పార్టీ పుట్టిన దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి గారు వెన్నంటూ ఉంటున్న ఏకైక నాయకుడు ఎవరైనా జిల్లాలో ముందడిగేసి కార్యకర్తలను వందల వేల సంఖ్యలో నడిపించారంటే అది నాగిరెడ్డి గారు మాత్రమే. ఇప్పుడున్న వాళ్ళు ఎవరో కూడా ఆ రోజు జగన్ వెంట ఎవరో లేరు. ఉంటే చందు గారు వాళ్ళ నాన్నగారు ఉన్నారు, నాగిరెడ్డి గారు ఉన్నారు నాకు తెలిసి. కాబట్టి రాజకీయాలు ఎప్పుడూ కూడా ఒకలాగుండవు. రాజకీయాల్లో మనం ఎప్పుడూ కూడా నైపుణ్యత, నిబద్ధత, కట్టుబడి ఉండి డిసిప్లిన్ ప్లేస్ ద వైటల్ రోల్. డిసిప్లిన్ ఎవరికి ఉంటుందో పార్టీ ఖచ్చితంగా ఇట్ వర్క్స్ లైక్ ఎ థర్డ్ ఐ, అందరినీ గమనిస్తుంది. నమస్కారం తెలియజేసుకుంటున్నాను. ఈ సమావేశానికి చేసినటువంటి కార్పొరేటర్కి అందరికీ నమస్కారం. రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మా అధినాయకులు ఆదేశాల మేరకు గాజువాక నూతన సమన్వయకర్తగా మన సోదరుడు ఉరుకూటి చందు గారిని నియమించడం జరిగింది. ముందుగా చందు గారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. రానున్న 4 నెలల్లో వైఎస్ఆర్సీపీని మళ్ళీ గాజువాకలో గెలిపించుకోవడానికి మన వైవి సుబ్బారెడ్డి గారి సారథ్యంలో, నాగిరెడ్డి గారి ఆధ్వర్యంలో తప్పకుండా మేము ఎవరికైతే ఎమ్మెల్యే టికెట్ ఇస్తారో తప్పకుండా పార్టీని ఆదేశాల ప్రకారం వాళ్ళకి తప్పకుండా మద్దతు ఇచ్చి మా సహకారం అందించి తప్పకుండా ఆ క్యాండిడేట్ గెలిపించుకుంటామని తెలియజేసుకుంటూ, తప్పకుండా చంద్రుకి ఫ్యూచర్లో మా మద్దతు తప్పకుండా ఉంటుంది. మంచి కార్యక్రమాలు చేసాం ఈ 4 సంవత్సరాల్లో. తప్పకుండా పార్టీ తప్పకుండా ఏ క్యాండిడేట్కి ఇచ్చినా వైఎస్ఆర్సీపీ నెగ్గుతుందని నాకు పూర్తి నమ్మకం ఉంది. అదే వాటిలో ప్రతి అభివృద్ధి కార్యక్రమం ప్రజలకు తీసుకెళ్ళడం జరిగింది. రానున్న కాలంలో తప్పకుండా ఈ పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తుందని తెలియజేసుకుంటూ ఈ అవకాశం వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఉరుకూటి చందు గారికి వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షులైన జగన్మోహన్ రెడ్డి గారు గాజువాక సమన్వయకర్తగా ప్రకటించినందుకు ముందుగా చందు గారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ గాజువాక సమన్వయకర్త ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ పెట్టి ప్రెస్ సోదరులందరినీ కూడా ఇక్కడ ఆహ్వానించి, అదేవిధంగా వైఎస్ఆర్సీపీ పార్టీ గాజువాకలో ఉన్న కార్పొరేటర్లని, క్యాడర్ని అందరినీ పిలిచి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టినందుకు మీ అందరికీ
వచ్చినందుకు మీరందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, గాజువాకలో వైఎస్ఆర్సీపీ పార్టీ చాలా బలంగా ఉంది. పెద్దలు గాజువాక శాసనసభ్యులు నాగిరెడ్డి గారు మొదటి నుంచి ఒక రకమైన పార్టీ శ్రేణులందరికీ కూడా ఒక ఆదేశాలు ఇవ్వడం జరిగేది. పార్టీ ఏది నిర్ణయిస్తే ఆ పార్టీకి కట్టుబడి ఉండాలి. పార్టీ సుప్రీం, మనం కాదు. పార్టీ ఏదైనా డిసైడ్ చేస్తే దానికి అనుగుణంగా మనం నడవలసిందే ఎవరైనా చెప్పేసి ప్రతి వేదిక మీద కూడా ఆయన మా అందరికీ కూడా ఆదేశించే విధంలో ఈరోజు పార్టీ తీసుకున్న నిర్ణయాన్ని అందరినీ స్వాగతించాలని చెప్పేసి పెద్దలు నాగిరెడ్డి గారు పిలుపు మేరకు ఈరోజు ఈ ప్రెస్ మీట్ ఇక్కడ ఆర్గనైజ్ చేయడం. ఏదేమైనప్పటికీ గాజువాక వైఎస్ఆర్సీపీ పార్టీ బలంగా ఉందని 2024లో ఎమ్మెల్యే గెలిపించి జగన్మోహన్ రెడ్డి గారికి గాజువాక మరలా ఏదైతే గిఫ్ట్ ఇవ్వాలని చెప్పి చందు గారు ఈరోజు చెప్పడం జరిగిందో ఆ దిశలో అందరం కూడా పనిచేస్తామని చెప్పేసి మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. గారికి, గుడివాడ మంత్రివర్యులు గుడివాడ అమర్నాథ్ గారికి, అలాగే డిప్యూటీ సీఎం బూడి ముత్యాల నాయుడు గారికి, అలాగే నగర ఎంపీ ఎంవి సత్యనారాయణ గారికి, మేయర్ గొలగాని హరివెంకట కుమారి గారికి, కోల గురువులు గారికి, అలాగే ఇతర నాయకులందరికీ నాకు హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ యొక్క సమావేశానికి మరి విచ్చేసిన గౌరవ కార్పొరేటర్లకి కూడా నాకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇంకా ఈ సమావేశం మరి అత్యవసరం, ఇప్పటికే 4-5 రోజులు అయ్యింది, ఇంకా మీడియాని అడ్రస్ చేయలేదనే ఉద్దేశం మీద కొంచెం సడన్గా పెట్టడం జరిగింది. కొంతమంది కార్పొరేటర్లు అందరూ కొంతతో మాట్లాడడం జరిగింది, కొంతమంది అందుబాటులో లేరు. ఆ కారణం చేత కొంతమంది రాలేకపోయారని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటూ, ముఖ్యంగా మరి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు నా మీద ఎంతో నమ్మకంతో గాజువాక ఇన్ఛార్జ్ పదవి చేపట్టారో ఆ నమ్మకాన్ని మరి నిలబెడుతూ పార్టీ బలోపేతానికి ఎంతో కృషి చేస్తూ పెద్దలు తిప్పల నాగిరెడ్డి గారి సారథ్యంలో, అలాగే వారి కుమారులైన తిప్పల దేవన్ రెడ్డి గారి సహాయ సహకారాలతో, అలాగే మరొక కుమారులు మరియు 74వ వార్డు కార్పొరేటర్ మరి విశాఖ జిల్లా సోషల్ మీడియా కన్వీనర్ అయిన వంశీరెడ్డి గారి సహాయ సహకారాలతో, అలాగే మిగతా మా కార్పొరేటర్లు మూర్తి గారు, రాజేంద్ర రామారావు గారు, మన లతీష్ గారు, అలాగే మహాలక్ష్మి నాయుడు గారు, అందరి యొక్క సహాయ సహకారాలతో పార్టీ కార్యక్రమాలు చేపడుతూ ముందుకు తీసుకెళ్ళి పార్టీని మరింత బలోపేతం చేసి, ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు మరి రానున్న ఎలక్షన్లో 175కి 175 నియోజకవర్గాలు గెలిపించే దిశగా ఆయన అడుగులు వేస్తూ పనిచేస్తున్నారు. ఆయన లక్ష్యానికి అనుగుణంగా పనిచేస్తూ వారికి గాజువాక రేపు 2024లో గెలిపించడమే లక్ష్యంగా మా యొక్క శ్రేణులందరినీ కూడా కలుపుకుంటూ వారిని కూడా ఉత్తేజపరుస్తూ గాజువాకని వారికి గెలిపించి వాళ్ళకి బహుమతి ఇచ్చే దిశగా నేను పనిచేస్తానని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. అలాగే ఇప్పుడు మన పార్టీ కార్యక్రమాలు నడుస్తున్నాయి. వై ఏపీ నీడ్స్ జగన్ కార్యక్రమం మనకు ఆల్రెడీ అది అన్ని రాష్ట్ర అమరజీవి